प्रशस्तమైన नामाనికి महिमा कलुगुनु गाका। परमेश्वर की नाम को महिमा हो। और एक बार परमेश्वर की उपस्थिति में बैठने के लिए प्रभु ने दिया हुआ और एक अच्छी मौका के लिए प्रभु की अपन स्तुति करेंगे, क्योंकि अपने ज़िंदगी अपना ऊपर नहीं है, अपनी ताकत से अपने एक दिन आगे ज़्यादा जीने के ताकत एक इंसान का पास नहीं है। प्रभु दया करेगा तो जीने को मौका मिलता। इसलिए प्रभु के चरणों में बैठकर उनकी आराधना करने के लिए, उनके नाम मन खोलकर पुकारने के लिए दिया हुआ एक अच्छी मौका के लिए प्रभु के नाम को महिमा हो जाए। हालेलुया। चौदह संतोषेंगे। हालेलुया। आज के दिन परमेश्वर की वचनों से थोड़ी सी बात अपन ध्यान करेंगे। अपने मन खोलो, वचन के ऊपर ध्यान करो, ताकि वो वचन अपना ज़िंदगी में काम कर सके। దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం, ధ్యానం చేద్దాం। దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచుదాం। మొదటి యోహాను రాసిన పుస్తకం, యోహాను రాసిన మొదటి పత్రిక, पहला यूहन्ना पुस्तक, उसका चौथा अध्याय, నాలుగవ అధ్యాయం। యోహాను రాసిన మొదటి పుస్తకం 4వ अध्याय। हिंदी बाइबल जल्दी खोलो, समय व्यर्थ मत करो, ताकि आप पढ़ के मदद कर सके। మొదటి యోహాను పుస్తకం 4వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి 6వ వాక్యాల వరకు శ్రద్ధగా చదువుదాం। మిగతా వారు చక్కగా మీ మనసు దృష్టి నిలపండి। ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి। యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ మనుష్యుడు ఒప్పుకుంటాడో అది దేవుని సంబంధమైనది। ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు। దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు। క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే। ఇదివరకే అది లోకంలో ఉన్నది। చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు। మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు అపవాదిని జయించి ఉన్నారు। వారు లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకం వారి మాట వినును। మనము దేవుని సంబంధులం। దేవుని ఎరిగినవాడు మన మాట వినును। దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు। ఇందువలన మనము సత్యమైన ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో మనము గుర్తుపట్టగలము। హల్లెలూయా। छह वचन एक बार पढ़ियो। जो परमेश्वर को जानता है, हाँ, वो हमारी बातें सुनता है। जो परमेश्वर को नहीं जानता वो हमारी बात नहीं सुनता। इस प्रकार हम परमेश्वर की सच की आत्मा और ब्रह्म की आत्मा
పైచాన్ లే సక్తే హై. హల్లెలూయా. చదమసర చేతులెత్తి గట్టిగా హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని మాటలను ఆలకించండి. अपने सर उठाओ, ध्यान से परमेश्वर की बात समझने के लिए कोशिश करो. 2000 साल पहले परमेश्वर की दास यूहन्ना ने कलस्य से ये बातें कहने लगा. मेरा विश्वासी, इस दुनिया में बहुत सारा लोग आप सबको मिलता, हर इंसान को तुम पहचानो ताकि वो सचमुच परमेश्वर के अनुसार चलने वाला या नहीं. क्योंकि सच के आत्मा और ब्रह्म के आत्मा को तुम पहचानना पड़ेगा. భ్రమపరిచే ఆత్మ ఏదో, సత్యమైన ఆత్మ ఏదో మీరు గుర్తుపట్టకపోతే మీరు మోసపోయే ప్రమాదాలు ఉంటాయి. నా మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. భ్రమపరిచే ఆత్మ, దాని పేరే భ్రమ. భ్రమ అంటే అర్థం ఏంటి అని అంటే, నువ్వు అంత బాగున్నావు అని అనుకునేటట్టు చేస్తుంది అది. నువ్వు చేసేదంతా రైటే, నువ్వు చేసే సేవ అంతా రైటే. నీలాగా ఎవడైనా ఉన్నాడా భూమి మీద? నీలాంటి సేవ ఎవడు చేయడం లేదు. నీలాంటి సేవకుడు ఎవరు లేడు, నీలాంటి విశ్వాసి ఎవరు లేడు అని నిన్ను, నీలో దాగి ఉన్న ఆ దురాత్మ, దాని పేరు భ్రమపరిచే ఆత్మ. చెప్పండి, నోరు తెలిసి ఏం పేరు దాని పేరు? చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏం పేరు? ओ भ्रम की आत्मा जिसके अंदर रहेगा उसको हमेशा भ्रमा में चलने के लिए मौका देता, पहाड़ पर बिठाएगा उसको. हमेशा बहुत सारे विचारे उसका मन में दे देता, तुम सादे सीधे इंसान नहीं है, तुम आलतू फालतू लोग का जैसा तुम नहीं है, तुम बहुत अमूल्य इंसान है करके हमेशा उसको भ्रम में जिंदगी जीने के लिए वो आत्मा, वो दुरात्मा ने उसका अंदर काम करने के लिए चक्कर में रहेगा. దేవుని ఆత్మ భ్రమపరిచే ఆత్మ. భ్రమపరిచే ఆత్మ ఎలాగుంటుంది, దేవుని ఆత్మ ఎలాగుంటుందో నేను మీకు ఈరోజు చూపించాలని ఆశపడుతున్నాను. మీకు తెలుసా, చాలామంది క్రైస్తవ సంఘ బిడ్డలు కూడా భ్రమపరిచే దయ్యంలోనే ఉన్నారు. వాళ్ళకి తెలవడం లేదు మేము పొందుకున్న ఆత్మ నిజంగా దేవుని ఆత్మ అని అనుకొని వాళ్ళు భ్రమపడుతున్నారు. బాగా వినండి అమ్మా, నీకు ఒప్పుకునే మనసు లేకపోతే నీ కర్మ. జాగ్రత్తగా ఆలోచించు. నీ మీద పనిచేసే ఆత్మ నిజంగా దేవుని ఆత్మనేనా, లేకపోతే నేను భ్రమపరుస్తుందా? నకిలీ అసలీ మే ज़्यादा फर्क नहीं रहता. समझ रहे मेरे बात? नकली नोट में या असली नोट में उतना फर्क नहीं दिख सकता. अगर जानबूझकर देखेगा तो तुमको मालूम हो जाएगा वो असली है या नकली. अगर उसका बारे में जानकारी नहीं है तो पहचानना तुमसे नहीं हो पाएगा. अगर पहचानना पड़ेगा, पहचानना चाहिए तो उसका असली नकली में क्या फर्क रहता तुम जांच कर देखेगा तो तुम जान सकते हैं. इसलिए परमेश्वर की वचन में यही परमेश्वर अपना सब कुछ समझने के लिए कोशिश कर रहा. पवित्र आत्मा की नशा में बहुत सारे विश्वासी लोग भ्रम की आत्मा में उनका जिंदगी गुजार रहे. वो लोग नहीं जान रहे मेरा ऊपर भ्रम की आत्मा काम कर रहे. वो लोग ऐसा समझ रहे मैं पवित्र आत्मा से भरा हूं, मुझे परमेश्वर चला रहा हूं, मेरे को जो सपना आता वो परमेश्वरी बातें कर रहा, मेरे जो विचार है वो परमेश्वरी दे रहा. నా ప్రేరేపణ దేవుందే, నా ఆలోచన దేవుందే, నా కళ దేవుందే, నా దర్శనం దేవుందే అని ఒక భ్రమలో వారి విశ్వాస జీవితాన్ని శాపగ్రస్తంగా చేయడానికి సాతానుడు అనేక సంవత్సరాల నుంచి 2000 साल पहले ये जो बातें कलश से बातें किया परमेश्वर की दास, ये अभी का समस्या नहीं है. बहुत सालों से
कलश में वो जो अपवित्र आत्मा, वो जो भ्रम की आत्मा काम करना के बातें अपन यहाँ पहचान रहे. చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. చాలా మంది సేవకుల్లో పనిచేస్తుంది, చాలా మంది విశ్వాసుల్లో పనిచేస్తుంది. భ్రమపరిచే దురాత్మ ఎలా పనిచేస్తుందో, దాని యాక్టివిటీస్ ఎలా ఉంటాయో నేను మీకు ఈరోజు చూపించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, చపాలు గట్టిగా హల్లెలూయా. భ్రమలో బతకకు, నీ భక్తి ఫెయిర్గా ఉండు. నీ భక్తి భ్రమలో భక్తి చేయకు. నువ్వు భక్తులవు అనుకుంటూనే నిన్ను మోసం చేసి ఒక శాపగ్రస్తమైన స్థాయిలోకి తీసుకెళ్ళడానికి అది పనిచేస్తూ ఉంటుంది. అందుకనే నీ మీద నిలబడిన అభిషేకం, నేను నడిపించే దేవుని సంఘం, నువ్వు వెళ్తున్న సేవ, నేను నడిపిస్తున్న దేవుని ఆత్మ రైట్ వర్షన్లో ఉందా, లేకపోతే నేను ప్రలోభ పెడుతుందా, భ్రమ పెడుతుందా, ఇవి మనకు తెలియాలి. ప్రతి ఆశీర్వాదం కూడా అన్ని దేవుడిచ్చినవి కావు. బాగా వినండి. ఒక రోజు సౌలు దావీదును భోజనానికి పిలిచాడు. దేనికి పిలిచాడు? చెప్పండి, ఎవరు తెలుసు దేనికి పిలిచాడు? सौल राजा दाऊद को उसके मकान में खाने के लिए बुलाया. सौल राजा है, तो राजा की मकान में खाने के बुलावट आए तो कितनी अच्छी बात है. सादा सीधा इंसान नहीं है वो. राजा की मकान में सादा सीधा खाना नहीं रहेगा. तो एक आदमी आया, दाऊद से कहने लगा, बाबू दाऊद, राजा ने आज रात में घर पे खाने के लिए बुलाया. दावीद का ऊपर पवित्र आत्मा भरा हुआ है. और समझ रहे ये आदमी खाने के लिए बुलाया, मगर इसका विचार बहुत अलग है. हालेलुया. नहीं गया. उसका कुर्सी खाली है. राजा ने उसके बच्चे से कहने लगा, दाऊद नहीं आया, क्या बात है? उसके बच्चे ने कहने लगा, कुछ काम है घर पे इसलिए नहीं आ पाया, कल आएगा. राजा ने सोचा आज तो बच गया, कल तो आएगा ना. एक दिन ऐसा ही राजा की मकान में दाऊद बैठकर खाना चालू किया. राजा सामने बैठा, बहुत सारे लोग खाने में बैठे, खाने खा रहे. राजा के मकान में खाना खाते समय में राजा ने बाजू में से हथियार लिया, उसको मारने का चक्कर में एकदम जबरदस्त डाल दिया. दाऊद ने ऐसा झुका तो वो हथियार दीवार पे जाकर लगा, तो तुरंत दाऊद उठा, भागा. ये बात आपको मैं क्यों याद दिला रहा मालूम है? वो बुलाया खाने में, मगर उसका सोच मारने का चक्कर है. ప్రేమతో భోజనానికి పిలిచాడు. మన కళ్ళ ముందు కనబడుతున్న ప్రేమంతా నిజమైన ప్రేమ అనుకోవడానికి కుదరదు. మన కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులన్నీ నిజంగా వాళ్ళు వ్యక్తిత్వంగా అలాగే ఒరిజినల్గా బిహేవ్ చేస్తున్నారు అనడానికి కుదరదు. ఆత్మ వివేచనతో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ మనిషి నన్ను ప్రేమిస్తున్న ప్రేమ వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా? ఈ మనిషి లేనిపోని ప్రేమ నా మీద ఒలకబోస్తున్నాడే. ఈ ప్రేమ వెనుక అదృశ్యమైన ఏదైనా పతనం, ఏదైనా నష్టం నా మీద ఆలోచిస్తున్నాడా? ఇది నువ్వు గుర్తుపట్టాలి. వాని మీద నిలబడిన ఆత్మ నిజదేవుని ఆత్మ కాదు, అదొక భ్రమపరిచే ఆత్మ. నిన్ను ప్రేమిస్తున్నట్టు భ్రమ పెడతాడు. बहुत सारे जवान बच्चे के ऊपर यही काम होता. बच्चे से या बच्चे से ऐसी बातें करेगा, तुम नहीं तो हम नहीं जी पाएगा, तुम नहीं है तो मेरा जिंदगी कुछ मतलब की नहीं है. ऐसी बड़ी बड़ी बात वो बच्ची के पास क्यों कहता बोलो तो वो बच्ची भ्रम में रहेगी. ये सचमुच मेरे ऊपर बहुत जबरदस्त
प्यार मोहब्बत करने लगा। थोड़ा दिन के बाद बोलेगा मुझसे अगर प्यार नहीं करेगा तो चाकू डाल देगा। क्या करेगा? मार डालेगा। सोचो, मतलब अभी तक साल 2 साल तक उसका जो बातें, उसका जो घूमना है, ये सब भ्रम की प्यार है। हालेलुया। ऐसी मोहब्बत में बहुत सारा लोग गिरकर बहुत सारा लोग जिंदगी खत्म हो चुके हैं। నా మాటలు జాగ్రత్తగా వినండి. నీ ముందు నిలబడిన ప్రతి ఆశీర్వాదం దేవుడిచ్చింది కాదు, అవునో కూడా నీకు తెలియాలి. నువ్వు పొందుకుంటున్న దీవెన నీది దేవుడిదేనా? అది దేవుడే ఇస్తున్నాడా? లేకపోతే నిన్ను ప్రలోభ పెట్టి ఒక మోసం, ఒక శాపంలో నిన్ను ముంచాలని సాతానుడు అదృశ్యంగా పనిచేస్తున్నాడో తెలియాలి. బాగా వినండి. నయమాన్ వచ్చాడు ఒకరోజు, అయ్యా బంగారం వెండి తీసుకోండి అయ్యా అని అంటున్నారు. ఎలీషా దేవుని ఆత్మతో నింపబడ్డవాడు కనుక అంటున్నాడు, వద్దు, అదొద్దు, తీసుకెళ్ళి. నీ బంగారం వద్దు, నీ వస్త్రాలు వద్దు, నీ వెండి వద్దు, అయ్యో కొంచెమన్నా తీసుకోండి అయ్యా. వద్దు అని చెప్పాను కదా, తీసుకెళ్ళి. నా పని నేను చేశాను, నువ్వు బాగు చేశాను, నీకు ప్రార్థన చేశాను, వెళ్ళి ఇక్కడ నుంచి. నయా పైసా తీసుకోలేదు. బాగా వినండి. బంగారం వెండి సేవకు ఉపయోగపడుతుంది కదా, తీసుకోవచ్చు కదా, సేవలో వాడుకోవచ్చు కదా, కానుక సేవకు అవసరమే కదా. కానీ ఆత్మతో నింపబడిన దైవజనుడు ఈ మనిషి కానుక దేవుని సన్నిధానంలో యోగ్యమైనది కాదని గుర్తుపట్టాడు. హల్లెలూయా. వద్దు అని అన్నాడు. ఇదిగో వద్దు అని అభిషేకించబడిన సేవకుడు లోనికి వెళ్ళాడా? అభిషేకము లేని గెహాజీ ఉన్నాడు అక్కడ. ఆ ధనము వెనుక నా కుటుంబానికి, నా పిల్లలకి, నా కుటుంబ వ్యవస్థకి ఆశీర్వాదకరంగా ఉంటుందని పరిగెత్తాడు. అది ఆశీర్వాదకరమైన కానుక కాదయ్యా. అది ఎప్పుడైతే నువ్వు తీసుకొని ఇంట్లో పెట్టుకున్నావో నీకు ఒక కుష్ఠరోగం, నీ భార్యకి, నీ పిల్లలకి రోగం. నువ్వు దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని, దైవ సేవకుని విడిచిపెట్టే శాశ్వతమైన దారిద్ర్యాన్ని మోసుకొచ్చుకున్నావు. నీ యజమాని వద్దన్నప్పుడు ఎందుకు వద్దన్నాడో నీకు ఇంగిత జ్ఞానం కూడా నీకు అర్థం కాలే. భ్రమపరిచే ఆత్మ అతనికి ఏమనిపించిందంటే, మా అయ్యగారు తీసుకోలేడు, బుద్ధి లేదు మా అయ్యగారికి, నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాను, నాకు బాగా ఉపయోగపడుతుంది అని అనుకొని వెళ్ళాడు. ఆ ఆశీర్వాదం అనుకున్నాడు, కానీ దాని వెనుక ఒక రోగము దాగి ఉన్న సంగతి తెలియకపోయింది. హల్లెలూయా. చదవగట్టి హల్లెలూయా, హల్లెలూయా. చవాలు హుషారుగా హల్లెలూయా. అనేకులు భ్రమ ఏదో సత్యమేదో. भ्रम क्या है, सच क्या है, पहचानने में लोगों से नहीं हो रहा. इसलिए भ्रम में बहुत सारा लोग विश्वास की जिंदगी चल रहे हैं. इसलिए आज के समय में मैं आपको यही वचन मैं बताना चाह रहा हूँ. भ्रम क्या है, सच क्या है. भ्रम में रहने वाला कैसा जिएगा, वो भ्रम की आत्मा कैसा तुमको चलाएगा, मैं आपको 2-4 बात बताना चाहता हूँ. బాగా వినండి. దేవుని ఆత్మతో ఊగుతున్నావు కదా, నువ్వు అనుకుంటున్నావా నీ మీద నిలబడింది నిజంగా దేవుని ఆత్మని? తెలుసా నీకు? ఎలా గుర్తుపడుతున్నావు? నీకేమర్థమైంది? బాగానే ఊగుతున్నావు కదా, బాగానే ఎగురుతున్నావు కదా, అలాగే చేస్తున్నావు కదా. నువ్వు అనుకుంటున్నావా నా మీద నిలబడింది నిజంగా దేవుని ఆత్మని? అది ఏంటో వివేచించి తెలుసుకో, జ్ఞానంగా తెలుసుకో. మనోనేత్రాలు తెరుచుకొని నువ్వేం చేస్తున్నావు, నీ కుటుంబంలో ఏం జరుగుతుంది, నీ మీద నిలబడింది నిజంగా దేవుని ఆత్మనా కాదా, భ్రమపరిచే ఆత్మనా? నీ నిర్ణయాలేంటి, నీ ఆలోచనలేంటి, నీ తలంపులేంటి, ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటున్నావు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీకు అలాంటి ప్రేరేపణ ఎవడిస్తున్నాడు, నీకు అలాంటి డిసిషన్స్ తీసుకోవడానికి నీ వెనక ముందు నిన్ను ఎవడు మోటివేషన్ చేస్తున్నాడు? నువ్వు తీసుకున్న నిర్ణయాలను నిజంగా దేవుని ఆత్మ ద్వారానే జరుగుతున్నాయా? అవి నీకు ఎలా తెలుస్తున్నాయి? నువ్వు వెళ్తున్నావు కదా, వెళుతున్న ఈ మార్గాలలో నిజంగా నువ్వు అనుకున్న గమ్యానికి చేరడానికి వెళ్తున్నావా, లేకపోతే భ్రమలో సపనా మే
तुम एरोप्लेन में बैठा, सपना में तुम अमेरिका जाके आया। सच में बैठेगा तो 7 घंटा लगेगा, मगर सपना में 2 मिनट में तुम अमेरिका जाके आ गए। नींद खुला, तुम्हारा ऊपर बिस्तर नहीं है, तुम नीचे आ गया, पलंग से नीचे गिर के सपना में अमेरिका गया सोचा, मगर पलंग से नीचे उतरा तुम। हालेलुया। सच आंखें खोलो तो समझा हम अमेरिका नहीं, हम पलंग से नीचे गिरा। ऐसे ही बहुत सारे लोगों का जिंदगी है। హల్లెలూయా। ప్రతి మాటను జాగ్రత్తగా వినండి। నీ ముందు మాట్లాడే వారి మాటలు నిజంగా దేవునియా అపవాదియా నువ్వు గుర్తుపట్టు। అదామా నా మాట విను, అవ్వా నా మాట విను, నీవే పండు తింటే నువ్వు దేవతవైపోతావు అని బాగానే మాట్లాడిన మాట నిజంగా వాళ్ళను దేవతలను చేసేసింది అంటారా? నిజంగా వాళ్ళను దేవదూతలను చేసిందా? లేదు, అది భ్రమపరిచే ఆత్మ అన్న సంగతి ఆదాము వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు। ఈరోజు అనేక ప్రజల పరిస్థితి అదే। అందుకని దేవుని వాక్యం అంటుంది, ఒక మాట మీకు చూపిస్తాను। యెషయా పుస్తక్ उसका 19वां अध्याय 19वां अध्याय उसका 14वां वचन। యెషయా పుస్తకం 19వ అధ్యాయం 14వ వాక్యం। యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు। మత్తులో ఉన్నవాడు తన వాంతిలో తూలి పడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారిని నేను ఆ ఆత్మ వారికి ఏం చేసిందంటే తూలేటట్టు చేస్తూ వచ్చింది। పడో హిందీ में 14 वचन 19वां अध्याय। यहोवा ने उसने भ्रम का उत्पन्न किया। उन्होंने मिस्र को उसके सारे कामों में उस मधु वाले पीने वाले के समान कर दिया है। वो उल्टी करते हुए वो उल्टी में गिरकर उधर उधर इधर पलट रहा, मगर वो ऐसा सोच रहा मैं बहुत कुछ कर रहा, मैं बहुत कुछ काम कर रहा, मैं बहुत आगे जा रहा, मेरा जिंदगी तो बहुत खतरनाक है करके वो अपने आप सोच रहे। देखो, आप सर उठाओ, तला एत्तिना माटल विनंडी। कोई भी पीने वाला को अगर आप पहचानता तो आपकी मोहल्ले में रास्ता में जा रहा ऐसा ऐसा हिलते हिलते जाता। बहु आराम से धीरे धीरे चलो, वहाँ पे गठेर है, वहाँ पे ड्राइनेज है, वहाँ गाड़ी आ रहे, धीरे 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 चलो। अरे रुको यार, हम मालूम है, हम सब क्या छोड़ो यार, हमको सब मालूम है, तुम जाकर पकड़ के देखो, छोड़ दो, हम जानते हैं, हम सबको मालूम है, हम सब मालूम है। और नशा उनको ऐसा भ्रम में जिंदगी करने के लिए देगा, उसको सब मालूम है। जाकर थोड़ा सामने जाएगा, उल्टी करेगा, उल्टी में गिरेगा, उल्टी पूरा मुंह में, सर में, नाक में, कान में, सब में जाएगा। कभी कभी देखो रास्ते में ऐसा गिर के एकदम धूप, झकास धूप में भी आराम से सो लेता वो। तुमको चलते चलते गाड़ी में जाएगा तो अरे बहुत भयंकर धूप है करके तुम परेशान है, वो तो आराम से ऐसा लग रहा हाँ कश्मीर में जाकर सो रहे वो भ्रम में है। హల్లెలూయా। భ్రమలో సేవ చేయకూడదు, భ్రమలో విశ్వాసం చేయకూడదు, భ్రమలో మన విశ్వాస యాత్ర వెళ్ళకూడదు। భ్రమ మనల్ని చాలా ప్రమాదంలోకి నెడుతుంది। అందుకే దేవుని వాక్యం అంటుంది, సంగమా సత్యమైన ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో నువ్వు గుర్తుపట్టాలి।
గుర్తుపట్టాలి. భ్రమలో బతకకండి. ఈరోజు సంఘ వ్యవస్థను అపవాది భ్రమలో నెట్టేశాడు. నేను బాగున్నాను, బాగా సేవ చేస్తున్నాను, నేను మంచి విశ్వాసిని అని నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు చేసే పనులన్నీ చూసుకునే ఓపిక నీకు లేదు. కారణం నువ్వు మత్తులో ఉన్నావు. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం, ప్రతి ప్రేమను నమ్మకు, ప్రతి ఐశ్వర్యంను నమ్మకు. ఇదిగో ఆత్మ నింపుదల కలిగిన ఎలీషా వివేచించినట్టుగా గెహాజీ వివేచించలేకపోయాడు, అందుకే ఓడిపోయాడు. సౌలు చంపాలని చూస్తున్నాడు, ముందు భోజనం పెట్టాడు, వెనక ప్రాణాన్ని తీయాలని ఆలోచన పెట్టాడు. ఇది గుర్తుపట్టినాడు. దావీదు మీద నిలబడిన అభిషేకం తప్పించుకొని బ్రతకడం నేర్చుకున్నాడు. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. భ్రమలో బ్రతకకో. భ్రమపరిచే ఆత్మ మనల్ని ఎలా నడిపిస్తుందో, ఒక మనిషి మీద నిలబడితే భ్రम की आत्मा अगर एक विश्वास का ऊपर अगर विश्वास की अंदर रहेगा तो उनको कैसा चलाता, उनकी सोच विचार कैसा रहता। मैं आपको दो बातें मैं पवित्र शास्त्र में मैं बताने के लिए कोशिश करता। वही पहली बात, इर्मिया पुस्तक उसका 23 23వ అధ్యాయం 16వ వాక్యం దయచేసి చదవండి. ఇర్మియా పుస్తకం उसका 23वां అధ్యాయ 16వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి, మీ కన్నులు వాక్యం మీద దృష్టి పెట్టండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలపింపకుడే. వారు మిమ్ములను ఇదిగో వారు మిమ్ములను భ్రమ పెడతారు. వారు మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెనని ఒకడు హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకే కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తనకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. యెహోవా మాట విని ప్రకటించున్నట్లు చాలు. హల్లెలూయా, చెప్దాం హుషారుగా హల్లెలూయా. మొట్టమొదట భ్రమపరిచే ఆత్మ చేసే పని ఏంటంటే మోసం చేస్తుంది. చెప్పండి, ఏం చేస్తుంది? धोखा देता हो। भ्रम की आत्मा काम करने की तरीका क्या है बोलो तो तुमको धोखा में चला जाने के लिए, धोखा में फंसाने के लिए कोशिश करता। భ్రమపరిచే ఆత్మ ఎలా చేస్తుందనంటే, దైవజనుడైన ఇర్మియా సేవ చేస్తున్న దినాల్లో చాలామంది సేవకులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ ఎవరయ్యానంటే దేవుని ఆత్మ చేత నడిపించబడే సేవకులు కాదు, భ్రమపరిచే అపవిత్రాత్మలతో నింపబడి ప్రజలందరితో ఏమంటున్నారంటే మీకేం కీడు రాదు, నువ్వు ఎలాగైనా బ్రతుకు, ఏం కాదు అని వాళ్ళు భ్రమలో ఉండి ప్రజలను భ్రమ పెట్టడం ప్రారంభిస్తారు. ఈ కాలంలో కూడా అలాంటి సేవకులు ఉంటారు. నువ్వెలాగైనా బతుకు, నువ్వెంత హీనంగానైనా బతుకు, నీకు సత్యం చెప్పేవాడు దొరకడం కష్టం, కానీ నిన్ను భ్రమ పెట్టేవాడు చాలామంది దొరుకుతారు. నీకంటే సూపర్, నీలాంటి విశ్వాసి మాకుంటుండేనా, అదే నీలాంటి విశ్వాసి నా సంఘంలో ఉండుంటే ఎంత బాగుంటుండే అని గ్యాస్ కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆడు అనుకుంటాడు మా అయ్యగారు అస్సలు నాకు విలువే ఇయ్యాడు, కానీ అసలు నేను మామూలుని కాదు, ప్రపంచం మొత్తం నా కోసం ఎదురు చూస్తుందని అనుకుంటాడు. నేను భ్రమ పెడతాడాడు. నీ ప్రార్థన జీవితం లేదు, పవిత్రత లేదు, పనికి మాలిన బతుకంతా చేస్తున్నావు. కానీ ఆ ప్రవక్తలు, ఆ దైవజనులు ఏ ఆత్మతో నింపబడ్డ ఆ మనుషుల్ని ఏం చేస్తారంటే నిన్ను ప్రలోభ పెట్టడం ప్రారంభిస్తారు, భ్రమ పెట్టడం ప్రారంభిస్తారు.
బాగా వినండి, భ్రమ నిన్ను మోసం చేయడం ప్రారంభిస్తుంది. మోసం చేయడం ప్రారంభిస్తుంది. భ్రమ మనల్ని మోసం చేస్తుంది. సత్యం చాలా కఠినంగా ఉంటుంది. సత్యం నీకు ఖచ్చితంగా ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ భ్రమ, ఆ ఆత్మ ఏ సేవకుడిలో ఉన్నా ఆ భ్రమపరిచే ఆత్మ నీకు నేరుగా దర్శనములో కనబడ్డా. మన సంఘంలో ఒక విశ్వాస ఒకరోజు ఆయనకు ఒక దర్శనం పడిందట. నాతో చెప్తున్నాడు, అయ్యా నాకు దర్శనం పడింది. ఏంటి అని అంటే, నేను దేవుని సేవకు పరిగెత్తడానికి ప్రయాసపడుతున్నాను. బాగా వినండి, దేవుని సేవలో పరిగెత్తడానికి ఆయన ప్రయాసపడుతుంటేనట, నేనట వెనక నుంచి ఆయన లాగుతున్నానట. ఏదట, నేను వెనక నుంచి ఆయన పట్టుకొని పోకుండా ఆపుతున్నానట. చూడండి అయ్యా, దాని అర్థమైందయ్యా అంటా. నాకు నువ్వు ఆదివారం ఆరాధనకే గంట లేట్ వచ్చే బాపతి, ఇక నువ్వు ఉరుకుతున్నావు, నువ్వు ఊపుతున్నావు, ఇక నేను నిన్ను ఆపుతున్నా. నీకు పడ్డ కళ బాగానే దానియేలులాగా దర్శనం పడింది. ఒకరోజు 2007 సంవత్సరం నిర్మల్లో నేను విశ్వాసిగా ఆరాధనకు వెళ్ళిన దినాల్లో సాక్ష్యాలకు సమయం ఇచ్చాడు అయ్యా. నాకు ఇప్పటికి గుర్తుంది, అతని పేరు చెప్పడం మంచిది కాదు, కానీ లేచాడు సాక్ష్యాలు చెప్పడానికి. సాక్ష్యం చెప్తున్నాడు. రాత్రి నాకు దేవుడు ఒక అద్భుతమైన దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో ప్రభు మధ్యాకాశానికి వచ్చాడు. దేవుని ప్రజలు దేవుని రాకడికి ఎత్తబడుతున్నారు. కానీ మన సంఘంలో ఎత్తబడే వాళ్ళు ఒక్కలేడు అని అంటున్నాడు. ఇప్పుడు అయ్య అన్నాడు, నేనైనా ఉన్నానా లేడా అన్నాడు. ఏంది, నేనైనా ఉన్నానా లేనురా నీ దర్శనంలా? పనికి వాళ్ళ కుస, నీ దర్శనం నీవు. ఆయనకి దర్శనం పడిందట. ఆ దర్శనంలో ప్రపంచమంతా ఎత్తబడిందట, ఆ సంఘమే ఎత్తబడలేదట. భ్రమ. బాగా వినండి, చెప్పండి, ఇదంతా ఏంది? చెప్పండి నరేసి గట్టిగా. భ్రమ, ఎప్టానిజం. అర్థమవుతుందండి? భ్రమ, దయ్యం భ్రమపరుస్తుంది ప్రజలను. నీ దగ్గరికి కూడా వస్తుంది, నేను బాగా భ్రమపరుస్తుంది. నీ భ్రమపరుస్తున్నప్పుడు, నీకు దర్శనం చూపిస్తున్నప్పుడు, పరలోక దర్శనమా నీకు అది భ్రమపరిచే దురాత్మ దర్శనమా, నీకు అర్థం కాకపోతే కష్టం. ఒకరోజు 2 భార్యాభర్తలు నా దగ్గరికి వచ్చారు. అన్న, ఊరికే గొడవ పెడుతుందన్నా అని అన్నాడు. నేను ఆమెను అన్నాను, ఏంటి సమస్య, ఏం ప్రాబ్లం అని అంటే, అన్నా నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి అని అన్నారు. చెప్పు అని అన్నాను. తమ్మునికి 50 రూపాయలు ఇచ్చి కొంచెం షాపుకి వెళ్ళి 1 కిలో చక్కెర వంక రాపు అని అన్నాను. అవసరం లేదు కానీ ఆయన పంపిస్తే ఈమె చెప్తానంటుంది కదా అని దుకాణంకి పంపించిన. చెప్పు, ఆయన వచ్చే లోపల ఏదో సీక్రెట్ చెప్పు అని అన్నా. అంటే అది, అయ్యా నాకు దేవుడు మా ఆయన ఏడికి పోతున్నాడు అన్నీ చూపిస్తాడు అయ్యా నాకు దేవుడు. అదట అలా ఆయన ఎటు పోతున్నాడో అన్నీ చూపిస్తున్నాడట ఈమెకు. ఇంకంటే అది మా ఆయన ఇల్లీగల్లోకి వెళ్ళిపోయాడు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, ఆయన ఎవరితో తిరుగుతున్నాడో కూడా నాకు దేవుడు చూపించాడయ్యా అని అన్నది. నేను అన్న, నీ మీదున్నంత ధైర్యం ఇంకెవడి మీద లేదు. ఒకవేళ నిజంగా ఒక సహోదరుడు చెడిపోతే, ఒక సహోదరి చెడిపోతే, ఆ ఇంటిలో తన సంబంధి అయిన వాడికి గనక దేవుడు చూపిస్తే, దేవుడు ఇల్లు కడుతున్నట్ట కూలుస్తున్నట్ట చెప్పండి అమ్మా, కడుతున్నట్ట కూలుస్తున్నట్ట? కూల్చేస్తున్నాడు. యెహోవా ఇల్లు కడతాడు, కూల్చడు. యెహోవా ఇల్లు కడతాడు, కూల్చడు. నీ భార్య గురించి నీకు, నీ భర్త గురించి నీకు తెలియాల్సినవి, దేవుడు నీకు చెప్పాల్సినవి ఇంటెలిజెన్స్ బ్యూరో పెట్టుకొని బ్రోకర్ దందా వేసేవాడు కాదు దేవుడు.
నీ భర్త ఎక్కడెక్కడికి పోతున్నాడో తిరుగుబోతుతనాన్ని చెప్పడానికి. ఇదన్నీ నువ్వు చాలా భ్రమలో బతుకుతున్నావు. నువ్వు ఇదంతా నీ మీద దురాత్మ పనిచేస్తుంది నీకు. అవే ఆలోచనలు, అవే తలంపులు ఇచ్చి కుటుంబ వ్యవస్థను పాడు చేసి వాని మీద నీకు ఒక భయంకరమైన అనుమానాన్ని రేపి ఒక ఆశీర్వాదకరంగా సమాధానంతో ఉండాల్సిన నీ కుటుంబాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు. కారణం, పడుకుంటే కలబడుతుంది. నీకు ప్రపంచం ఏం చూపించేది? నీకు అదే చూపిస్తాడు. ఇక ఆయనకు ఏమైనా పని ఉందా లేదా నీకు? ఇలాంటి విషయాలు ఎన్నో అనేకులతో నేను మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలారా నేను కనిపెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవంతా ఏంటి అని అంటే ఇది భ్రమపరిచే దయ్యపు పని. హల్లెలూయా. కుటుంబాన్ని చెడిపేవాడు కాదు దేవుడు. ఒకవేళ సంఘంలో సహవాసంలో ఎవరైనా అలాగున పని చేస్తే నా దేవుడు మొదట అతనితోనే మాట్లాడతాడు. బాబో జాగ్రత్త అని అంటాడు. ఒకవేళ అతనికి గ్రహించే జ్ఞానం లేకపోతే దైవ సేవకులతో నడిపించే వాళ్ళతో మాట్లాడతాడు, కట్టేవాడితో మాట్లాడతాడు. దేవుడు ఎవరితో ఏం చెప్తాడో, దేవుడు ఎవరితో ఏం చెప్పాలో నాకు బాగా తెలుసు. దేవుని వాక్యం జాగ్రత్తగా ఆలోచించండి. కొంతమందికి సేవకులు పాడైపోయినట్టు కలలు పడతాయి. కొంతమంది సేవకులు ఎక్కడికో చెడిపోయినట్టు కలలు పడతాయి. ఇక నువ్వు గనక దానియేలు తల్లివి, నీకు దేవుడు సేవకుల గురించి అంత చెప్పే. ఇది కాదు విధానం. దేవుడు సేవకుడు పాడైతే నీకు చెప్పే అవసరం లేదు. నువ్వు సేవకుడికి నాయకురాలివి కాదు. దేవుడు సేవకుడి గురించి చెప్పాలంటే సేవకుడితోనే చెప్తాడు. వాడు వినకపోతే నాయకుడితో చెప్తాడు. హల్లెలూయా. ఇది దైవ నియమాలు. ఇవి దైవ క్రమాలు. దేవుడు దైవ విధానాలలో పనిచేస్తాడు. పవిత్రాత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో బాగా తెలియాలి. ఈరోజు చాలామంది సంఘాలకు ఒకరోజు ఒక విశ్వాసరాలు వేరే సంఘానికి వెళ్ళింది. అక్క వందనాలక్క అని అన్నాను. తల దించుకొని పోయింది. ఏమైంది అక్క వందనాలు చెప్తలేవంటే, దేవుడు నాకు నీకు వందనాలు చెప్పొద్దు అన్నాడు అన్నాడు. అదట ఆయనకేం పని పాట లేదేది. వింటాం కదా మన సోషల్ మీడియాలో ఒక అక్క చెప్తుంది కదా, చీపురు ఎట్లా పట్టుకోవాలో చెప్పిండట దేవుడు. చీపురు ఎట్లా పట్టాలి, చెంగు ఎట్లా పెట్టుకోవాలి, కొంగు ఎట్లా వేసుకోవాలి. బ్యూటీ పార్లర్లో పనిచేస్తాడు దేవుడు. సర్వ జగత్తులో విస్తారమైన కార్యాలను దేవుడు ఘనమైన పనులు చేస్తూ ఉంటే ఏది దేవుని ఆత్మో ఏది దయ్యపు ఆత్మ గుర్తుపట్టలేని దారిద్ర్యంలో ఉన్న సంఘాలు సేవకులు ఎన్నో చలామణవుతున్న దుర్దినాలలో నా సంఘ బిడ్డలారా, ఈ కడవరి కాలంలో జాగ్రత్తగా నా మాటలు వినండి. బైబిల్ చెప్తుంది, భ్రమపరిచే ఆత్మ మనలను మోసం చేయడానికి పనిచేస్తుంది. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. చపాలు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. నేను ఏ ఆదివారం ఆరాధనకు రాకపోయినా ఏం పర్వాలేదు, ఇంట్లో ప్రార్థన చేసుకో అని అంటది. నీకు నువ్వు బాగున్నావు అని అంటది. నువ్వు అందరికంటే ఎక్స్ట్రాడినరీగా భక్తి చేస్తున్నావని నిన్ను రేపి లేపి లేపి యేసు ప్రభును కూడా ప్రయత్నం చేసింది. కొండ మీదకి ఎక్కు, దుంకు అని అన్నది. ఎక్కాడైంది ఆయన ఎక్కుమనగానే. ఏ పని ఎవడు చెప్తే వినాలో ఆయనకు బాగా తెలుసు. దేవుని బిడ్డలమైన మనం దేవుని ఆత్మను చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా వివేచించాలి. ఒక నకిలీ నోటుకు ఒరిజినల్ నోటుకు తేడా ఏంటో నీకు అవగాహన ఉండాలి. పరిశుద్ధాత్మ గురించిన దైవ నడిపింపు నీకు తెలియాలి. भ्रम की आत्मा अपने को हमेशा धोखा करने के लिए सोच विचार करता, इसलिए हर कदम हर बातें जिससे मिल रहा, जिसके पास जा रहा, और सब समझ कर चलो. హల్లెలూయా, హల్లెలూయా. రెండు అదే వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా. గలతీలకు రాసిన పుస్తకం, గలతీ పుస్తకం उसका 3रा अध्याय 1ला वचन. జాగ్రత్తగా దేవుని మాటలు చూడండి. గలతీలకు రాసిన పుస్తకం 3వ అధ్యాయం 1వ వాక్యం, 1వ అధ్యాయం 6వ వాక్యం నుంచి చదవండి త్వరగా. ఓ అవివేకులైన గలతీ సంఘ బిడ్డలారా, ఏంది మిమ్ములను
ఎవడు భ్రమ పెట్టాడు? ఏందట? సంఘం భ్రమలోకి వచ్చేసిందే. అమ్మ వినండి, అపోస్తలుడైన పౌలు కట్టిన సంఘం విశ్వాసులు భ్రమలోకి వెళ్ళిపోయారు. ఆ దయ్యం నా దగ్గరికి రాదు అని అనుకోవద్దు. అపోస్తలుడైన పౌలు కట్టిన సంఘంలో చొరబడింది. ఇప్పుడు పౌలు అంటున్నాడు, అయ్యో గలతీ సంఘ బిడ్డలారా, మిమ్మలను ఎవడు భ్రమ పెట్టాడు? సిలువ వేయబడిన వాడై యేసు క్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడెను కాదా? ఇది మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళను ఏం భ్రమలో పెట్టారో అక్కడ రాస్తాడు. 1వ అధ్యాయం 6వ వాక్యం నుంచి, క్రీస్తు కృపను బట్టి మిమ్ములను పిలిచిన దేవుణ్ణి విడిచి, ఇదిగో ఒక కొత్త ట్రెండ్ వచ్చేసింది, కొత్త సువార్త వచ్చేసింది. వినండి, భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. అది వేరొక సువార్త కాదు కానీ క్రీస్తు దేవుడు మీకు ఇచ్చిన సువార్తను చెరుపగోరి మిమ్ములను కలవరపెట్టే సువార్త అది. హల్లెలూయా. చదవం సంతోషంగా, హల్లెలూయా. समझने के लिए कोशिश करो. गलती कलस्य में एक नई रीति रिवाज चालू हो गया. अब सर उठो, मेरा बातें समझने के लिए कोशिश करो. वो कलस्य की पास्टर साहब बहुत अच्छी पास्टर है, वहां पे सुसमाचार किया. थोड़ा दिन दूसरा जगह में जाकर आकर कलस्य को देखेगा तो कलस्य में सिस्टम पूरा बदल गया. तब परमेश्वर की दास कलस्य से यही बात करने लगा, हे गलती विश्वासी, तुमको कौन भ्रम में डाला? ऐसा कैसा तुम चला गया? वो कौन सी भ्रम में चला गया मालूम है? దేవుని వాక్యం ఉంటుంది, దైవజనుడు లేని సమయంలో వేరే వేరే సేవకులు వచ్చి వాళ్ళకి ఏం నేర్పారంటే, కాలము సమయము సున్నతి చేసుకోవాలి, ఈ దినం మంచిది కాదు, శనివారమే ఆరాధన చేయాలి అని దినములను, మాసములను, సంవత్సరములను చూసే సువార్త అక్కడికి వచ్చేసింది. బాగా వినండి, ఏందట? దినాలు, సంవత్సరాలు, సూచనకి అర్థమైతే కాలాలను, మంచి కాలం, చెడు కాలం, ఇది మంచిది, ఇది చెడు అని కాలములను గురించిన అవగాహన వాళ్ళకు కల్పించి, ఇదిగో శనివారం ఆరాధన చేయాలి, ఈ దినం మంచిది కాదు, ఈ సమయం మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదని కొత్త సువార్తను వాళ్ళు ప్రకటించి వింటే, పౌలు చెప్పిన సువార్త డైవర్ట్ అయిపోయింది. ఈ భ్రమలో వీళ్ళకి వెళ్ళిపోయి వీళ్ళు దినాలు చూడడం ప్రారంభించేశారు. ఆచారాలు ప్రారంభమైపోయాయి. ఈరోజు కూడా చాలా సంఘాల్లో భ్రమపరిచే దయ్యం పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు అంటారు, 21 రోజులకు మాకు తొట్లు వేయాలయ్యా అని అంటారు. అయ్యా 9 రోజులు మా పాపను పెద్ద మనిషి అయితే కూర్చోబెట్టాలయ్యా అని అంటారు. అర్థమవుతుందా? మా బిడ్డ వివాహం ఉందయ్యా 11 గంటల 35 నిమిషాలకి, ఎన్ని 35 నిమిషాలకి, 5 నిమిషాలు కుదరదు, 35 కాలం చూసాం, అది మంచి కాలం, ఆ కాలంలో నక్షింతలు పడాలి. ఈ కాలాలను, సమయాలను సంఘంలో క్రియేట్ చేసి భ్రమలోనికి సాతానుడు నెట్టేస్తున్నాడు. హల్లెలూయా, చబాలు షర్గా, హల్లెలూయా. ఆచారం, శరీర సంబంధమైన పద్ధతులు, ఆచారాలు. 3వ దినం చచ్చిపోయిన తర్వాత కూడిక పెట్టుకోవాలి, 5వ రోజు కూడిక పెట్టుకోవాలి, 7వ రోజు కూడిక పెట్టుకోవాలి. ఈ దినాలను ఎందుకు చూస్తున్నావు? నువ్వు దినాలను ఎందుకు చూస్తున్నావు? దినాలను గురించి, సంవత్సరాలను గురించి, నెలల గురించిన కౌంటింగ్ నీకెవడు చెప్పాడు? ఎవరు చెప్పారు? ఇది భ్రమపరిచే దయ్యపు సువార్త. ఇది చాలా సంఘాల్లో ఇవే ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్నది దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ ప్రతిరోజు పనిచేస్తాడా? ఒక మధ్యలో గ్యాప్ ఇచ్చి పనిచేస్తాడా? 3వ దినం
కూడిక పెట్టుకోవాలనుకున్న నీవు 4వ దినం దేవుడు అక్కడ పని చేయడా? 4వ దినం దేవుని ఆత్మ భూమి మీద పని చేయదా? దేవుడు కార్యం చేయడా? ఎందుకు 5వ దినంలోకి వెళ్ళాలి? ఇవన్నీ మనకు నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. భ్రమపరిచే ఒక దురాత్మ. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. ప్రభురాత్రి భోజనం రాత్రే తీసుకోవాలి అనే సంఘాలు కూడా ఉన్నాయి. అది రాత్రి ఇచ్చాడు కనుక రాత్రే ఇవ్వాలి. ఆలోచించు. మీరు కూడా చాలామంది భ్రమలోనే బతుకుతున్నట్టున్నారు. భ్రమలో నుంచి కాస్త వాస్తవ్యంలోకి రా. భ్రమలో నుంచి కాస్త సత్యములోకి బయటకి రా. నువ్వేం చేస్తున్నావో నీకు బాగా తెలుస్తుంది. భ్రమ మోసంలోకి నడిపిస్తుంది. భ్రమ ఆచారాలలోకి నడిపిస్తుంది. హల్లెలూయా, చపాలి హుషారుగా హల్లెలూయా. ఆచార పద్ధతులలోకి నడిపిస్తుంది. శరీర సంబంధమైన పద్ధతుల్లోకి నడిపిస్తుంది. శరీర సంబంధమైన ఆచారాలలోకి నడిపిస్తుంది. యేసు మాల వేసుకోవాలి, 40 రోజులు మాల వేసుకోవాలి. ఆ మాల వేసుకొని చెప్పులు వేసుకోవద్దు. చెప్పులు వేసుకోకుండా తిరగద్దు. ఇంట్లో భార్య అన్ని పెడితే తినద్దు. ఇది భ్రమ కాకపోతే ఇది ఏమంటారు చెప్పండి? ఇది భ్రమ, నిజంగా ఆత్మనా? ఇది భ్రమనా కాదా? చెప్పండి అమ్మా, భ్రమనా కాదా? చెప్పండి గట్టిగా, భ్రమనా కాదా? భ్రమే ఇది. నా భార్య 40 రోజులు నాకు పాపిష్టిగా ఎలా అవుతుంది, ఆ తర్వాత 400 ఏళ్ళు మంచిది ఎలా అవుతుంది? ఇదేంటి? ఇదేం ఆలోచన? ఆచార సంబంధమైన పద్ధతులు, ఆచారపూర్వకమైన కార్యక్రమాలు ఎవడు పుట్టించాడు? అందుకే వాక్యం నేర్పిస్తుంది, అయ్యో గలతీ సంగమా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? ఈరోజు అనేక సేవకులు, అనేక డినామినేషన్స్, అనేకమైన పద్ధతులు, సంఘ వ్యవస్థలు చొరబడి భ్రమ కలిగిన భక్తి. భ్రమ భ్రమ. హల్లెలూయా, చబుషారిగా హల్లెలూయా. భ్రమ బాగా నటింపజేస్తుంది. భ్రమ బాగా యాక్టింగ్ నేర్పిస్తుంది. చెప్పండి, ఏం నేర్పిస్తుంది? చెప్పండి, ఏం నేర్పిస్తుంది? యాక్టింగ్. ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి, ఎవరి దగ్గర చేయి కట్టుకోవాలి, చర్చిలో ఎట్లుండాలి, బయట ఎట్లుండాలి, అయ్యగారి దగ్గర ఎట్లుండాలి, ఆఫీసులో ఎట్లుండాలి. వీళ్ళంతా కమలాసాన్ని మించిన వాళ్ళందరూ. వీళ్ళందరూ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఒకరోజు ఇదిగో నా వైపు చూడండి, एक मीटिंग में मैं गया था, कम से कम 500-600 लोग वो मीटिंग में आया. एक बहुत बड़ी पास्टर साहब आया उस दिन वचन बताने के लिए. वो मीटिंग में बहुत सारा जवान पुट्टे हैं, 25 साल का नीचे, बहुत कम से कम 300-400 पुट्टे हैं. यहाँ पर काम कर रहा, गाना गा रहा, पैड बजा रहा, ये सब मंदिर में काम कर रहा. और पास्टर साहब मुझसे बोला, भैया एक बार इधर आओ. वो बोला, आप यकीन करता है क्या मेरा बातों में? मैं बोला, हाँ करता हूँ, क्यों नहीं, आप अच्छी पास्टर है. तो बोला, यहाँ पे 300 जवान बच्चे हैं, उसमें 200 बच्चों की बाइबल में लव लेटर है अभी फिलहाल. क्या आप मेरा बात मानेगा तो अभी जाके देख भी सकते. समझ रहे मेरा बात? अर्थमవుతున్న మాటలు మీకు? सब पट्टे पूरा लव अफेयर में चला गया. दोनों मिलके मंदिर में काम कर रहे करके तुम सोच रहे ना, दोनों यहाँ पे मिलने के लिए आ रहे. इसको मंदिर नहीं, इसको गार्डन बना दिया. यहाँ पे मिलने के लिए आ रहे. फिर ये पट्टे पूरा क्या कर रहे? पूरा एक्टिंग कर रहे, पूरा एक्टिंग कर रहे. బాగా ఆలోచించండి. ఎప్పుడైతే నటించడం ప్రారంభిస్తావో నీ మీద కాదు, నిండిపోయింది దయ్యం నీ మీద, భ్రమపరిచే దయ్యం. లేని భక్తి ప్రదర్శిస్తూ, అయ్యో దావీదా నాయనా, అయ్యో ఇది నీ స్వరమేనా, నీ మాట వింటే నాకు ఎంత సంతోషం రా నాయనా అని అంటున్నాడా?
వెనక కత్తి తీస్తాడు, మళ్ళీ 3,000 మందిని పట్టుకుపోయి చంపుతారంటాడు. భ్రమ. మందిరంలో ఒకలాగా, సేవకుల ముందు ఒకలాగా, తల్లిదండ్రుల ముందు ఒకలాగా, కాలేజీలో, హాస్టల్లో, ఆఫీసులో, నువ్వు పనిచేస్తున్న చోట, రోడ్డు మీద. నా దేవుని సంగమా, నేను సత్యమైన ఆత్మ, పవిత్రాత్మ నిన్ను నడిపించగలిగితే మందిరం మాత్రమే కాదు, ప్రపంచంలో నువ్వెక్కడున్నా నీకు మందిరమే అది. హల్లెలూయా. నువ్వెక్కడున్నా నువ్వు మందిరంలో ఉంటావు. ఎక్కడున్న కారణం, దేవుని ఆత్మను ఒక విగ్రహముగా చేసావు నువ్వు. దేవుడు మందిరంలో ఉంటాడు అనుకున్నావు, కానీ దేవుని వాక్యం అంటుంది, దావీదుతో మాట్లాడతాడు, ఇదిగో ఆకాశమునకు ఎక్కిపోయిన అక్కడ నేను ఉన్నాను, సముద్ర జలములలోకి వెళ్ళిన నేను అక్కడ ఉన్నాను, భూమి అంతటిలో నేను సర్వాంతర్యామిగా ఉండే దేవుడను అని ఈ వ్యక్తి మరిచి మందిరంలో భక్తి నటిస్తున్నారు. సావుకుల ముందు లేని భక్తి నటిస్తున్నారు, లేని వైరాగ్యము నటిస్తున్నారు, లేని అభిషేకాన్ని నటిస్తున్నారు, లేని ఆత్మ నింపుదలను నటిస్తున్నారు, లేని అభిషేకం ఆవిడ మీద లేదు, కానీ నటన. బాగా వినండి, నటన. బొంబాయిలో ఉంటున్న దినాల్లో పరేల్ అనే ఒక ప్రాంతం ఉంటుంది బొంబాయిలో. ఆ ప్రాంతంలో దైవజనులు యేసన్న గారు వచ్చారు. మేమున్న దినాల్లో మేము మీటింగ్కి వెళ్ళాం. గొప్ప దైవజనుడు వచ్చాడు, తెలుగు ప్రాంతం అని. చాలామంది తెలుగు వాళ్ళు వచ్చేసారు. ఆరాధన అయిపోయింది, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. యేసన్న గారు 1 మినిట్ కూడా చేయాలి ప్రార్థన, ఎవరికి ఇట్లా చేతి పెట్టి తీసేస్తాడు అంతే. ప్రార్థన చేస్తున్నాడు, ఒక ఆవిడ చేతి పెట్టగానే టపటప టపటప టప చప్పట్లు కొడతారు. యేసన్న గారు అన్నారు, చప్పట్లు కొట్టాను రాపో, లేకపోతే నేను ప్రార్థన చేసుకుని చేసిన తర్వాత 40 చప్పట్లు కొట్టుకుపోవాలని. ఇదే మరి భ్రమ అంటే ఇదే. ఇట్లా మాట్లాడితే సంఘం నిండుతుందా? హల్లెలూయా. చదవగడి హల్లెలూయా. అట్లా మాట్లాడుతులు కుదరదు. చప్పట్లు కొట్టేదాకా ఓపికతో ఎదురు చూసి కొట్టినాక ఆపి నీ మీద బాగానే నిండిపోయి ఉందని మళ్ళీ ఒక లేనిపోని మాట చెప్పితే, అయ్యగారు మీ నంబరు, అయ్యా మీ నంబర్ ఇవ్వండి అయ్యా అని చెప్పి నంబర్ తీసుకొని ఇంటికి పోయే లోపల 10,000 ఫోన్పే వచ్చేస్తుంది. ఇంటికి పోయే లోపల అయ్యగారికి ఫోన్పేలో 10,000 వస్తాయి. ఎందుకంటే ఆ దానికి భ్రమే, వీడికి భ్రమే. హల్లెలూయా. భ్రమపరిచే ఆత్మ యొక్క పని మోసం. 2 ఆచారంలోకి తీసుకెళ్ళి, లెంట్ డేస్ ఆచారంలోకి వెళ్ళి భక్తి, క్రిస్మస్కి మాత్రమే భక్తి, ఈస్టర్కి మాత్రమే భక్తి, ఒక ఆదివారం మాత్రమే భక్తి, ఉపవాసాలు ఉన్నప్పుడే భక్తి. ఈ ఆత్మకమైన జీవితాన్ని నీలో ఎవడు క్రియేట్ చేశాడు అని అంటే, నీ అదృశ్యంగా నీ అంతరంగంలో పనిచేస్తున్న అపవిత్రాత్మే. దాని పేరు భ్రమపరిచే ఆత్మ. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చదవమగు హుషారుగా హల్లెలూయా. భ్రమపరిచే ఆత్మ మనల్ని ఇంకో భయంకరమైన పని వైపు నడిపిస్తుంది. तीसरी बात मैं आपको बताना चाहता हूँ, हिब्री पुस्तक वही 3 अध्याय 14 वचन एक बार पढ़िए दया करके. హెబ్రీలకు రాసిన పుస్తకం 3వ అధ్యాయం 14వ వాక్యం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరుచు కొనకూడని ఆయన చెప్పెను కనుక. ఇదిగో బాగా వినండి. పాపము వలన, ఇదిగో అయ్యా, పాపము వలన కలుగు భ్రమ. पढ़ो एक बार हिंदी में 14 वचन. हाँ, तो अपने मानों को कठोर ना करो. हाँ, जैसा कि क्रोध दिलाने के समय किया था, भला किन लोगों ने सुनकर भी क्रोध दिलाया, या उन सब ने कही जो मूसा ने द्वारा इस
क्या उन्हीं से नहीं जिन्होंने पाप किया और उनके सब जंगल में पड़े रहे और उसने इनसे शपथ खाई कि तुम मेरे विश्राम में प्रवेश హల్లెలూయా. చదువు సంతోషంగా హల్లెలూయా. బ్రహ్మ అక్కడ అంటుంది, మళ్ళీ ఒకసారి చదువుదాం తెలుగులో, దయచేసి గమనించండి. 3వ అధ్యాయం 14-15 వాక్యాలు చదువు సరి గట్టిగా. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను ఇదిగో ఒకటి కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను కనుక పాపము వలన కలుగు భ్రమ చేత. హల్లెలూయా. భ్రమ మనలను మోసంలోకి తీసుకెళ్తుంది. భ్రమ నిన్ను ఆచార సంబంధమైన భక్తిలోకి తీసుకెళ్తుంది. భ్రమ నిన్ను నటించే భక్తిలోకి తీసుకెళ్తుంది. భ్రమ నిన్ను పాపములోకి నెట్టేస్తుంది. భ్రమ వలన కలుగు పాపం, పాపము వలన కలుగు భ్రమ. భ్రమ ఈ మనిషిని పాపంలోకి నెట్టేస్తుంది. అందుకే చాలామంది దేవుని నమ్మిన ప్రజలు పాపంలోనే, శాపగ్రస్తమైన అనుభవాల్లోనే ఉంటారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము చాలా భక్తులం, నేను చాలా పరిశుద్ధుని, నేను చాలా మంచి విశ్వాసిని, ఎవడున్నాను లోకంలో తప్పు చేయనోడు అని తనకు తానే పురికొల్పుకుంటూ, తనకు తానే నేను మంచోడిని అనుకుంటూ. అర్థమవుతుందండి? అప్పటి దినాల్లో 10 సంవత్సరాల క్రితం ఎలక్షన్ టైంలో మన మందిరం ముందు నుంచి బాగా వెహికల్స్ పోతుంటాయి. నేను ప్రారంభం ఇక్కడికి వచ్చిన దినాల్లో 1 సంవత్సరానికి ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు ఒక పాట చాలా ట్రెండ్ బాగా నడిచేది. విని 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 నా చెవులకు అది నోటెడ్ అయిపోయేది. ఏంటంటే, మంచోడు అంటే రాంబాబు, నువ్వు మంచం కింద దూరినవురా రాంబాబు అని పాట వస్తుంది. రాంబాబు అరే రాంబాబు అని. అర్థమవుతుంది? మంచోడు అంటే ఏం చేసిండు? మంచం కింద దూరిండు. మంచోడు అనుకుంటూనే ఈ దరిద్రుడు పాపంలోకి వెళ్ళాడు. దేవుని వాక్యం అంటుంది, మా విశ్వాసం మంచోడు, మా సిస్టర్ చాలా మంచిది, మా గారు చాలా మంచోడు అని భ్రమ. ఆ ఆత్మ నీలాగా ఎవడున్నాడు? ఈ టౌన్లో నీలాంటి సేవకుడు ఎవడున్నాడు? మీ ఊర్లో నీలాంటి విశ్వాసం ఎవడున్నాడు అని నేను భ్రమపెట్టి నిన్ను పాపములోకి నెట్టేస్తూ వస్తుంది. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. భ్రమపరిచే దయ్యం ఎంత ప్రమాదమో చూడండి. నీకు తెలియకుండానే ఆ శపించబడిన అనుభవాల్లోకి నెట్టేస్తుంది. నీకు తెలియకుండానే పాపము యొక్క అంచుల్లోకి వెళ్ళేటట్టు చేస్తుంది. నీకు తెలియకుండానే ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నావో, ఎటు వెళ్తున్నావో, ఏ ప్రయత్నాలు చేస్తున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, ఇవన్నీ నీకు అన్కాన్షియస్లోనే ఉన్నట్టు నువ్వు బాగున్నావు అనుకుంటూనే ప్రమాదకరమైన స్థితిలోకి నీ జీవితాన్ని నెట్టడానికి భయంకరమైన భ్రమపరిచే దురాత్మ పనిచేస్తున్న దుర్దినాలు ఇవి. బాగా వినండి, దేవుని పెట్టారా. అనేకులు, అయ్యా నాకు ఆత్మ నింపుదల లేదయ్యా, ఒక బలమైన అభిషేకం నాకు కావాలయ్యా అని అడగడంలో తప్పేమీ లేదు. కానీ అందరూ ఆత్మతో నింపబడితే, అందరు అభిషేకంతో నింపబడితే, అందరు భాషలతో మాట్లాడితే, అందరూ దేవుని కృపలో బలపరచబడితే, నీవు పొందుకున్నట్టుగా ఎందుకు నటిస్తావు? ఎందుకు భ్రమపడతావు? ఎందుకు వారిలాగా నటన చేయడం ప్రారంభిస్తావు? భ్రమపరిచే దయ్యం. అర్థమైందండి? మమ్మల్ని అయ్యా మీటింగ్ టైంలో అలా నిలబెట్టేవాడు. మేము ఆరాధనలో మనసారా ఆరాధన చేద్దామని మేమంటే అయ్యా అనేవాడు. నన్ను అయ్యా అప్పుడు సేవలో ఉన్న వాళ్ళు నేను ఒక్కొన్నే ఫ్యామిలీ, పెళ్ళైనని నేను ఒక్కొన్ని, అందరు బ్యాచిలర్స్. అయ్యా అనేవాడు, నువ్వు సిస్టర్స్ దిక్కు నిలబడు అని అనేవాడు. మిగతా బ్రదర్స్ దిక్కు నిలబెట్టేవాడు. ఎవరన్నా అటు ఇటు అలా డిస్టర్బ్ అయితే మీరు కంట్రోల్ పెట్టండి అని అనేవాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఎవడైనా బ్రదర్స్ కింద మీద చేస్తే మనం సపదాకా దొబ్బుగా అవతల పడేయచ్చు. ఇప్పుడు తలనొప్పి ఏంటంటే, నన్ను సిస్టర్స్ దిక్కు పెడతాడు అయ్యా. ఈ మనిషిని గట్టిగా పట్టుకోనీకి రాదు, దొబ్బనీకి రాదు, ఏమానికి రాదు. మీరు నమ్ముతారా? కొన్నికోసార్లు కోపం వచ్చి ఆమె మత్తులో ఉంటే దెబ్బకి దయ్యం పోటట్టు దెబ్బని దర్శన దినాలు కూడా ఉండేదాయి. మొత్తాలు నొప్పి ఏ ఊరికే అలా ఉండి సగ ఆరాధన చేసుకోక ఎటో ఊరికి వస్తావు ఎందుకు? ఆగమంగడి చేస్తావు ఎందుకంత?
నీ మీద అభిషేకం దిగితే ఇటుపక్కోడి పనులు రాలగొట్టినట్లు మూతుల మీద ఎందుకు కొడతావు? ఎవరు నేర్పారు నీకు ఇది? ఎవరు చెప్పారు ఈ అనుభవాలు? ఇది కాదు ఆత్మ నడిపింపు. ఈ అనుభవాలు కావివి. ఉపవాసాలు ఉంచేవాడు 7 రోజులు 10 రోజులు కూడికల్లో ఒక్కొక్కళ్ళు ఇట్లుంటే వాళ్ళు ఏం పట్టుకుంటాం? 7 రోజులు ఉపవాసాలు ఉండి మమ్మల్ని అక్కడ నిలబెడితే ఏం పడతామండి అలా? కోపం, బాధ వచ్చేసేది. ఏం మనుషులు రా వీళ్ళు అనిపించి. అభిషేకపు విలువలో మేము ఆత్మ నింపుదల పొందుకున్నాం. మేము దేవుని ఆత్మతో నింపబడ్డాం. మేము వరాలతో నింపబడ్డాం. మా మీద నిలబడిన అభిషేకం నీ దగ్గర డిఫరెంట్ ఎందుకు పనిచేస్తుంది? ఆలోచించు. నీ క్రియకు, నీ భక్తికి, నీ జీవన విధానానికి, నీ మాటకి, నీ మీద నిలబడిన అభిషేకానికి పొంతనే లేదా? కోపం, ఆవేశం, గొడవలు, పచ్చిబూతులు మాట్లాడుతూనే ఉంటావు. ఎవరిని లెక్క చేయవు, ఎవరితో కలవవు, ఎవరితో సమాధానం ఉండవు, ఎవరు చెప్పింది వినవు. నీ మనసంతా కఠినం, అంతా నీ ధ్యాస నీదే అంటావు. మళ్ళీ నా మీద దేవుని ఆత్మ ఇలా పనిచేస్తుందా? దేవుని ఆత్మ ముందు నడుస్తుంది. నా వైపు చూడండి. మేఘం ముందు నడుస్తుంది. మేఘం ముందు మోషే నడుస్తున్నాడు. మోషే వెనుక లక్షల మంది విశ్వాసులు నడుస్తున్నారు. మేఘం క్రమంగా నడుస్తుంది. మేఘం ముందు వెనక దైవజనుడు ఉన్నాడు. దైవజనుడి వెనక సంఘం ఉందా లేదా? అల్లటన్న యూటర్న్ తీసుకున్నారా? అలా ఏమన్నా రివర్స్ తీసుకుంటున్నారా? మరి నువ్వేంది? సేవకుడు ఒకటి చెప్తే నువ్వు ఒకటి అంటావు. ఆ దేవుని వాక్యం ఒకటంటే నువ్వు ఒకటి అంటావు. అది కాదమ్మా, అది కాదు బ్రదర్ అంటే నువ్వు ఒకటి అంటావు. నిన్ను నడిపించేది మేఘము కాదు. హల్లెలూయా. నీ మీద పనిచేసేది దేవుని ఆత్మ కాదు. ఇవే రుజువులో వాక్యం చెప్తున్న సత్యం వినండి దయచేసి. ఇలాంటి భ్రమలో వేల మంది పతనమవుతున్నారు. భ్రమపరిచే ఆత్మ ఏదో, సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో గుర్తుపట్టే సెన్స్ లేక, ఎదుగు భ్రమపరిచే ఆత్మ మోసం చేస్తుంది. భ్రమపరిచే ఆత్మ ఆచార సంబంధమైన భక్తి నేర్పిస్తుంది. భ్రమపరిచే ఆత్మ హృదయాన్ని కఠినం చేస్తుంది. భ్రమపరిచే ఆత్మ నిన్ను పాపములోకి నడిపిస్తుంది, మనసు కఠినం చేస్తుంది. దేవుని ఆత్మతో నింపబడిన సేవకుడు దేవుని మాట నిన్ను హెచ్చరించిన, గద్దించిన, దేవుని మాట ప్రకారం నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని అభిషేకం నిలబడిన, ఇదిగో దేవుని దాసుడైన దావీదు అంటాడు, పరిశుద్ధులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, వారు నన్ను హెచ్చరించటం నాకు ఆశీర్వాదం, అది నేను త్రోసివేయకుందును గాక ఆయన అంటాడు. రాజా, పాపం నీ అల్లుడు ఏం చేశాడయ్యా? దావీదు లాంటి మంచి మనిషి మన రాజ్యంలో ఎవడున్నాడయ్యా? అంత గొప్ప యుద్ధ శూరుడైన ఆ గొల్యాతును చంపి మనకు జయమిచ్చాడు. దావీదు మంచోడయ్యా అని సౌలుకు చెప్తే సౌలు ఆని చంపుతానంటాడు. కారణం ఆడి మీద నిలబడింది మూర్ఖత్వము కలిగిన ఆత్మ, దేవుని ఆత్మ కాదు. దేవుని యొద్ద నుండి అతని మీదికి విడుదలవుతున్న దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ నిజంగా నీ మీద నిలబడితే, నీ దైవజనులు నేను నడిపిస్తున్నప్పుడు అది కాదు, అది పద్ధతి, ఇది క్రమం అని చెప్తున్నప్పుడు, ఓకే, దైవ చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటాను, దేవుని నియమానికి నన్ను నేను తగ్గించుకుంటాను, దేవుని సంఘానికి, దైవ సేవకులకి, దేవుని మాటకి. అందుకే వాక్యంలో నేను ముగిస్తున్నాను, బాగా వినండి. అదే 1 యోహాను పుస్తకం పైలా జో పడతా పైలా యోహాన్నా పుస్తక్ 4 अध्याय आखिरी 5-6 वचन एक बार पढ़िए, త్వరగా చదవండి. వారు లోక సంబంధులు కనుక వారు లోక సంబంధులైనట్టుగానే మాట్లాడతారు. ఇదిగో లోకం వారి మాట వినును. ఇదిగో నిజంగా ఒక వ్యక్తి దేవుని సంబంధి అయితే, నా మాటలు వినండి, నువ్వు నిజంగా దేవుని ఆత్మలో నడిపించబడే విశ్వాసివైతే,
మనము దేవుని సంబంధులము. దేవుణ్ణి ఎరిగిన వాడు ఎవరి మాట వింటాడు? దేవుని మాట అంటున్నాడా, మన మాట అంటున్నాడా? చెప్పండి, అక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ మాటను మీరు దృష్టి పెట్టండి. దేవుణ్ణి ఎరిగిన వాడు మన సేవకుడు అంటున్నాడు, నా మాట, మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు సేవకుని మాట, దేవుని మాట వినడు. నువ్వు దేవుని సంబంధివో కాదో నీ బట్టను బట్టి కాదు చెప్పేది, నీ సొమ్ములను తీసిన అలంకరణను బట్టి కాదు చెప్పేది, నీ పాట, నీ ఆరాధన, వాక్యాన్ని బట్టి కాదు, ఆ దైవికమైన క్రియలో. అక్కడ అంటున్నాడు, దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట వింటాడు, సేవకుని మాట వింటాడు, దైవ సేవకుని మాటలకు లోబడతారు. దేవుని సంబంధి ఎవడు కాదో వాడు దేవుని మాట లెక్క చేయడు, సేవకుల మాట లెక్క చేయడు. దీనిని బట్టియే కదా సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో మనము తెలుసుకుంటాము. హల్లెలూయా. నీ మాట వినే తనం, నీ ఒబీడియంట్, నీ లోబడే తనమే చెప్తుంది నువ్వు నిజంగా నీ మీద నిలబడేది దేవుని ఆత్మనో కాదో. బైబిల్ చెప్తున్న మాట, నీ మీద నిజంగా దేవుని ఆత్మతో నడిపించబడే విశ్వాసం అయితే దైవజనుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు, మా కోసం ప్రార్థిస్తాడు, మంచి చెడులు మాకు వివరిస్తాడు. అతడు మా తప్పును బట్టి ఒక మాట గద్దిస్తే మాకు లోబడడం మంచిది, ఆయన మాటకు మేము తల వంచడం మంచిది. దేవుని మాటకు మేము లోబడాలి అని దైవజనుడి మాటకు లోబడుతుంది దేవుని ఆత్మ నిలబడిన వాడు. దేవుని ఆత్మ కాకుండా భ్రమలో నేను బాగా భక్తిపరుని అని అనుకున్నవాడు, ఆయన ఏం చెప్పేది నాకు అంతా తెలుసు అని అనుకునే ఆ భయంకరమైన గర్వంతో బ్రతికిన వాడు దేవుని మాట, సేవకుల మాట వినడు. దీనిని బట్టి చెప్పొచ్చు ఆ మనిషి మీద దేవుని ఆత్మ కాదు, భ్రమపరిచే ఆత్మ పనిచేస్తుంది. హల్లెలూయా. చదవం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, చబుషర్గా హల్లెలూయా. చివరిగా ఒక్క మాట पढ़िए, एक बार वो बातें हिंदी में पढ़िए 6 वचन। पहला यूहन्ना पुस्तक 14:4 वचन। हम परमेश्वर के हैं, जो कोई विश्वासी हो परमेश्वर को जानता है, वो हमारी मतलब पास्टर साहब की बातें सुनता है। हाँ, जो परमेश्वर को नहीं जानता है वो हमारे बातें नहीं सुनता है। इस प्रकार हम सच के आत्मा और ब्रह्म के आत्मा को, ब्रह्म के आत्मा अगर तुम्हारा ऊपर रहेगा तो तुम कभी परमेश्वर के दास की बात नहीं सुनेगा। गुरुजी छोड़ो, गुरुजी सबको छोड़ो, हटाओ, हमको सब मालूम है, ऐसे ही बातें बोलेगा। हालेलुया। దాన్ని బట్టి చెప్పేయచ్చు నీ మీద నిలబడిన ఆత్మ ఏదో. చివరిగా ఒక మాట, భజన సంగీత్ కీర్తనల పుస్తకం 83 उसका 83 चैप्टर 17 वचन, जल्दी पढ़िए। 83వ కీర్తన 17వ వాక్యం. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. భ్రమ వాళ్ళ జీవితాన్ని కొలాప్స్, నాశనములోకి తీసుకెళ్తుంది. పడో హిందీ మే. इनके नाश हो जा। तेलुगु में अच्छी बातें लिखा है, भ्रम एक इंसान को नाश कर देता है. బాగా వినండి, ఇదిగో భ్రమ మనల్ని మోసంలోకి నడిపిస్తుంది. ఏం చేస్తున్నావు నీకు తెలియనియదు, అది నువ్వంతా బాగున్నావు అనిపిస్తుంది. మీకు తెలుసా, చాలామంది విశ్వాసులు మందిరాలకు రారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇక్కడ అంత పెద్ద మందిరం ఎవడుతుంది, అంత మంచి పాస్టర్ ఎవరు ఉన్నారు, అవసరమా మందిరానికి పోవడు, మన ఇంట్లోనే ప్రార్థన చేసుకుందాం,
అంత మోసగాళ్ళు, అంత డబ్బుల పిచ్చిన్నోళ్ళు, వీడికి అంత అట్నే కనపడుతుంది. కారణం వీడు మోసంలో ఉన్నాడు, కారణం భ్రమలో ఉన్నాడు. ప్రపంచమంతా మోసంగానే కనపడుతుంది. సత్యం తెలియదు, వాడు మోసపోతున్నాడు సంగతి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక సంఘం ఉండాలి, నాకు ఒక సేవకుడు ఉండాలి, నన్ను నడిపించేవాడు ఉండాలి, నాకు ఒక ప్రార్థించేవాడు ఉండాలి, నాకు మంచి చెడులు చెప్పేవాడు ఉండాలి. ప్రభా, ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో ఎక్కడైనా మంచి సంఘం, నీ చిత్తంలో జరిగే సేవ ఎక్కడైనా ఉంటే నాకు చూపించు. అది దూరమో దగ్గరో నేను వెళ్తాను ఆరాధనకు అని అట్లా ప్రార్థన చేయాల్సిన వాడు అలా ప్రార్థన చేయకుండా ఎవడున్నాడండి? వీడికి అంతా తెలిసినట్టే. ఎవడున్నాడు? అందరు మోసగాళ్ళే అని భ్రమలో ఉండి 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 ఇంట్లోనే ఉండి పరలోకమందున మా తండ్రి చెప్పుకొని నువ్వు రోజు బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివినా అది నువ్వు భ్రమలో చేస్తున్న భక్తే. దేవుడు నీకు ఒక సంఘానికి వెళ్ళమంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తు యేసు అను తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. ఎక్కడికి పిలిచాడు నిన్ను? సహవాసానికి పిలుస్తున్నాడు, సంఘానికి పిలుస్తున్నాడు. నిన్ను ఒంటరిగా ఉండమని చెప్పే భక్తి కాదది. సంఘానికి వెళ్ళమనేది భక్తి. ఆదివారం విడిచిపెట్టి ఊర్లు తిరగమని చెప్పేది కాదు. భ్రమపరిచే దయ్యం చెప్తుంది నీకు అట్లా. నీ నిర్ణయాలన్నీ అలాగే ఉంటాయి. నీ బంధువు, నీ చుట్టం, నీ ఆలోచనలు నీకు అన్నీ అలాగే కనపడతాయి. నేను నడిపించేది దేవుని ఆత్మ కాదు. ఆలోచించు. దేవుని ఆత్మ నేను సరిగ్గా నడిపిస్తుంది. దైవ నియమం, దైవ క్రమంలోకి నడిపిస్తుంది, విలువలు నేర్పిస్తుంది. మోసంలో పడకుండా చూసుకో. 2 భ్రమ ఆచారపూర్వకమైన భక్తి చేపిస్తుంది. 3 భ్రమ నటించేటట్టు చేస్తుంది. 4 భ్రమ వాక్యంలో మనం చదివాం. దేవుని బిడ్డలారా, కఠినమైన మనసు తెచ్చి సేవకుల మాట, దేవుని మాట వినకుండా చేస్తుంది. 5 వాక్యం చెప్తుంది. దేవుని సంఘ బిడ్డలారా, భ్రమ మనలను అపవిత్రతలోకి, పాపములోకి నెట్టేస్తుంది. అదే భ్రమ చివరి పాయింట్ నిన్ను కొలాప్స్ చేసి పడేస్తుంది. నాశనం, నీ పత్తా లేకుండా చేసేస్తుంది. చాలామంది ఈరోజు ఆ దయ్యపు నీడలో బ్రతుకుతున్నారు. అర్థమైందండి? దయ్యపు నడిపిస్తున్న భ్రమలో బ్రతుకుతున్నారు. సేవకుడైనా, సేవకురాలైనా, విశ్వాసివైనా, విశ్వాసురాలివైనా 1కి 4 సార్లు బాగా ఆలోచించాలి. మనము చేస్తున్నది ఏంటి? మనం నడిపిస్తున్నది ఏంటి? మనం వింటున్న వర్తమానం ఏంటి? మనకు ప్రకటిస్తున్న సువార్త నిజమైన సువార్తనేనా? నేను వింటున్న సువార్త దేవుని వాక్య క్రమంలో ఉన్న సువార్తనేనా అని బెరయ సంఘస్థులు దేవుని వాక్యాన్ని, పౌలు చెప్పిన బోధ అలాగ ఉన్నదో లేదో అని పరిశోధించినట్టుగా దేవుని వాక్య క్రమాలను పరిశోధించి సత్యమేదో అసత్యమేదో తెలుసుకొని మనం వెళ్ళగలిగితే సత్యమైన ఆత్మ మనలను సత్యస్వరూపి అయిన దేవుని యొద్దకు నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన కళ్ళకు కనబడుతుందంత మంచిది అనుకోవద్దు. భోజనం పెట్టినట్లే పెట్టి చంపడానికి ప్రయత్నించినట్టుగా, బంగారం ఇచ్చినట్టే ఇచ్చి బంగారం వెనుక ఒక రోగం, ఒక శాపం ఉన్న సంగతి గెహాజీ దొరకబట్టుకోలేకపోయాడు. కనుక సంగమా, భ్రమలో బతకకుండా చూసుకో. సత్యంలోకి రా, ఒరిజినాలిటీలోకి రా. నువ్వేం చేస్తున్నావో నువ్వు బాగా ఆలోచించు. దేవుని మాట, సేవకుల మాట భ్రమ వినకుండా చేస్తుంది. నీకంతా తెలుసు అని అనుకొని చేస్తుంది. అన్ని నీ నిర్ణయాలే రైట్ అనేటట్టు చేస్తుంది. బాగా ఆలోచించు. దేవుని ఆత్మ చేత మనము నడిపించబడుదముగాక. చూద్దాం స్వరమైతే ఆమేన్. దయచేసి మోకారం మీదకి రండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయకరికి గుట్నపై ఆ జాయే జల్దీ. ప్రైజ్